హాయ్ సోషల్ పోస్ట్ టీవీ వ్యూవర్స్కి అందరికీ నమస్కారం అండి. నా పేరు చంద్రశేఖర్, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్, యాంఫీ రిజిస్టర్డ్. ఇవాళ మనం ఒక అసెట్ క్లాస్ గోల్డ్, బంగారం, మన ట్రెడిషన్ ప్రకారంగా ప్రతి ఒక్క ఆడవాళ్ళ ఫేవరెట్. ఇవాళ బంగారం రేటు చూస్తే అండి 89,200 పర్ 10 గ్రామ్స్ ఉందండి, రైట్. సో ఈ గోల్డ్ ఎందుకు రోజు రోజుకి పెరుగుతుంది, అసలు ఏంటి అనేది మనం ఇవాళ మాట్లాడుకుందామండి. ఒక్కటేంటంటే అండి, గ్లోబల్ ఎకనామిక్ అన్సర్టనిటీ, తర్వాత ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది, వీకర్ యుఎస్ డాలర్. సో ఇవన్నీ ఉండేటప్పుడు ఈ గోల్డ్ అనేది పెరుగుతూ ఉంది. జనరల్గా మనం ఏం చెప్తాం, ఈ ప్రతి ఒక్కరు ఏమంటే మన ఇండియన్ కల్చర్లో గోల్డ్ అనేది ఫీమేల్స్కి, మెన్ వరల్డ్కి చాలా ఫేవరెట్ అండి. సో ప్రతి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ గోల్డ్ అనేది కొంటూ ఉంటారు సహజంగా. సో ఇక్కడ మనం మాట్లాడుకునేది ఏంటంటే, గోల్డ్ అనేది కొనుక్కోండి, నేను కొనుక్కోవట్లేదు. కాబట్టి మనం ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్స్ చేస్తామో మన ఇన్వెస్ట్మెంట్స్ని డైవర్సిఫై చేసుకోమని చెప్తూ ఉంటాను నేను ఎప్పుడు. మ్యూచువల్ ఫండ్స్లో డైవర్సిఫై చేసుకోండి, అసెట్ క్లాసెస్లో చేసుకోండి. జనరల్గా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయలేదనుకోండి, ఇన్ జనరల్ లైఫ్లో కూడా మనం ఏం చేస్తాము, కొంత అమౌంట్ మ్యూచువల్ ఫండ్స్లో పెడతాము, కొంత అమౌంట్ స్టాక్స్ కొంటాము, కొంత అమౌంట్ ప్లాట్ కొంటాము, కొంత గోల్డ్ కొంటాం, రైట్. అక్కడ తెలియకుండా డైవర్సిఫికేషన్ అనేది చేస్తున్నాం. అసెట్ క్లాసెస్ డిఫరెంట్ అసెట్ క్లాస్లో పెడుతున్నాం. సో అదే విధంగా ఇప్పుడు మార్కెట్ 89,200 ఉంది పర్ 10 గ్రామ్స్ కాస్ట్. సో ఇప్పుడు మనం ఈ సినారియోలో గోల్డ్ కొనాలా అనేది ఒక క్వశ్చన్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి ఒక్కరికి ఫిజికల్ గోల్డ్ కావాలి. ఫిజికల్ గోల్డ్ ఎందుకు కావాలి? ఒక ఆర్నమెంట్ రూపంలో అది వేసుకుని ఒక ఫంక్షన్కి వెళ్ళడానికో లేకపోతే ఎక్కడికి వెళ్ళడానికి కొనుక్కుంటూ ఉంటారు, రైట్. అంతవరకు ఓకేనండి. సో అంతవరకు కావాలి అంటే, ఆ ఫిజికల్ గోల్డ్ కావాలంటే కొనుక్కోండి. బట్ ఇన్వెస్ట్మెంట్ పరంగా ప్రతి ఒక్క ఇన్వెస్ట్మెంట్ గోల్డ్లో అనేది పెట్టకండి. ఇప్పుడు ఎందుకంటే వాల్యూ 89,200 ఉంది పర్ 10 గ్రామ్స్. మేబీ ఇప్పుడు ఒకవేళ ఈక్విటీ మార్కెట్ ఇంకా ఇలాగే వాలటైల్గా ఉంటే గోల్డ్ పెరిగే ఛాన్సెస్ ఇంకా ఉంది, రైట్. సో ఎవరు చెప్పలేరండి, అంటే నెక్స్ట్ 6 మంత్స్ 3 మంత్స్ గోల్డ్ పెరుగుతుందని చెప్పలేరండి. కాకపోతే మీరు ఏం చేస్తారంటే కొంత గోల్డ్ కొనుక్కోండి. మీకు ఇప్పుడు 89,200 ఉంది ప్రైస్. నెక్స్ట్ 6 మంత్స్లో ₹1,00,000 పెరుగుతుంది అనుకుంటే మీరు కొనుక్కోండి. కానీ నేను కొనొద్దు అంటలేదు, ఫిజికల్ గోల్డ్ కొనుక్కోండి. తర్వాత ఏం చేస్తారంటే, ఎప్పుడైతే మీ ఫిజికల్ గోల్డ్ చాలా అనుకుంటారో మీరు, మీ ఫిజికల్ గోల్డ్ నుంచి డిజిటల్ గోల్డ్లో ఇన్వెస్ట్ చేయండి. డిజిటల్ గోల్డ్ అంటే ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో ఈటీఎఫ్ గోల్డ్ ఫండ్ అని వస్తుందండి. గోల్డ్ ఉంటుంది, సిల్వర్ ఉంటుంది, అన్నిట్లో దాంట్లో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ పరంగా మీరు ఆలోచిస్తారో ఈ ఫండ్లో కూడా ఇన్వెస్ట్ చేస్తూ వెళ్ళొచ్చండి. సో ఇప్పుడు ప్రతి ఒక్కరు అనుకునేది ఏంటంటే, ఈ గోల్డ్ మనకి సేఫ్ హెవెన్. ఈ జనరల్గా ఈ గోల్డ్ అంతా వచ్చేది మన ఇంపోర్ట్స్ అండి. ఇంపోర్ట్స్ ఎప్పుడైతే ఈ డొనాల్డ్ ట్రంప్ ఈ టరిఫ్స్, శాంక్షన్స్ అన్నీ చేస్తుంటారో మనకి ఈ వాల్యూ అనేది కూడా పెరుగుతుంటుంది. యుఎస్ డాలర్ ఎప్పుడైతే వీక్, మన రూపీ డిప్రిషియేట్ అవుతుంటుందో, తర్వాత ఇంపార్టెంట్ ఏంటంటే అండి, ఈ గోల్డ్ మన ఇన్ఫ్లేషన్కి హెడ్జింగ్ లాంటి పనిచేస్తుందండి. ఇన్ఫ్లేషన్ పెరుగుతున్నప్పుడు మన గోల్డ్ అనేది హెడ్జింగ్ అనేది ఒక ఇదండి. సో ఇప్పుడు మన జియో పొలిటికల్ రిస్క్ అంటే ఇప్పుడు మన కంట్రీలో జరుగుతున్న ఒక ఏమేమి ఉన్నాయి, లైక్ వార్స్ కానీ, లేకపోతే పొలిటికల్ ఇన్స్టెబిలిటీ కానీ, లేకపోతే ట్రేడ్ టెన్షన్స్, ఇప్పుడు ట్రంప్ అనౌన్స్ చేసిన టారిఫ్స్ కానీ, ఇలాంటివన్నీ కూడా దీని మీద ఎఫెక్ట్ పడుతూ ఉంటుందండి. మనం ఇప్పుడు చూసుకుంటే మన ప్రతి ఒక్కరు 89,200 దగ్గర గోల్డ్ కొనాలా అనేది క్వశ్చన్ తీసుకుంటే మనకు తెలియదు. కాకపోతే మీరు ఫిజికల్ గోల్డ్ కొనాలి అనుకునేటప్పుడు కొనుక్కోండి. మీకు ఇంకా ఒక 3 మంత్స్ 6 మంత్స్లో పెరుగుతుంది అనుకున్నప్పుడు కొనుక్కోండి. మీకు లేదు, మీకు తప్పదు గోల్డ్ కొనుక్కోవాలంటే కొనుక్కోండి. మిగతా ఏదైతే ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయో ఈ డిజిటల్ గోల్డ్ రూపంలో ఇన్వెస్ట్ చేస్తూ ఉండండి. సో ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే, ఈరోజు గోల్డ్ 89,200. సో మీరు కొనుక్కోవాలనే క్వశ్చన్ వచ్చేటప్పుడు, మీకు ఫిజికల్ గోల్డ్ కావాలి, నాకు ఆర్నమెంట్స్ కావాలి, ఏదో ఇది ఉన్నాయి, ఇప్పుడు ఫంక్షన్స్ ఉన్నాయి, కావాల్సింది నీడ్ ఉండేటప్పుడు ఫిజికల్ గోల్డ్ కొనుక్కోండి. ఎప్పుడైతే మీరు ఇన్వెస్ట్ పరంగా చూసేటప్పుడు ఎప్పుడు డిజిటల్ గోల్డ్లో కూడా కొంత అమౌంట్ పెట్టుకోండి. మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టండి, డెబ్ట్లో పెట్టుకోండి, ప్లాట్ కొనుక్కోండి, అదర్ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా చేసుకోండి. ఇదన్నీ చేసేటప్పుడు ఏమవుతుందంటే, ఒక విధంగా మన పోర్ట్ఫోలియో అనేది రీబ్యాలెన్స్ అవుతూ ఒక వెల్త్ క్రియేట్ అయ్యే ఛాన్సెస్ అనేది మనకి కనబడుతుంటుందండి. థ్యాంక్ యూ అండి.